నయం మీద పడలేదు. చక్రవర్తి, ఏమిటిది? క్షమించండి, ఇంటికాలు పడ్డాను నేను. అయ్యో పాప, ఎంత జాలి. విజయపూర్ మహారాణుల వారికి విజ్ఞానం, ఏమి నా అజ్ఞానం. విజయపూర్ మహారాణుల వారికి ప్రాతకాల వందనము. అందుకున్నాం అందుకున్నాం. ఆహా, ఏమి ఆ టీవీ? టీవీ అంటే టీవీ, ఇది కదా టీవీ. రాణి, ఏమి అడగవచ్చా? ఒకటి అడగవచ్చా? మీరు ఏదైనా సినిమాలో నటించారా? ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, దానిలో మనమంతా నటులం. ఇంత లేత వయసులో వేదాంత పరంగా ఎంత తీయగా సెలవిచ్చారు. ఒకనాడు వివేకానందుడు, ఈనాడు విజయపూర్ రాణి. ఒక్కొక్క మాట ఒక్కొక్క చెరుకు తునక, అది అనకాపల్లి. మీరు అచ్చం గీతాంజలిలా ఉంటేను ఆవిడ మనకేమైనా చుట్టావా? ఎవరికి ఎవరు చుట్టాలు? మళ్ళీ మొదలా? ఈ దేహమే సందేహం. నా నీ నా ఏవీ లేదు, అంతా మాయ. ఈ చుట్టాలనే వాళ్ళంతా దొంగలు. ఆణిముత్యం లాంటి మాట సెలవిచ్చారు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూశాను. బహుశా వెనక జన్మలో చూసి ఉంటారు. జీవికి జన్మకు, సూర్యుడికి ఎండకి ఉన్న సంబంధం ఎలాంటిదో, అలాగే జీవికి జన్మకు ఆ బంధం ఉంటూనే ఉంటుంది. జీవికి జన్మకు అర్థం కాలేదు కానీ బ్రహ్మాండం. మహారాణి, మన కోట ఎక్కడుంది? ఎన్ని ఫిరంగులు, ఎన్ని సొరంగాలు, గజములెన్ని, అశ్వములెన్ని, లొట్టిపెట్లున్నాయా? భటులు ఎంతమంది? అది మాత్రం అడగవద్దు. చిత్తం. మహారాణి, మనకు పరిణయమైందా? అంటే పెళ్ళయిందా? అది మాత్రం అడగవద్దు. అడగను. ఎందుకు వచ్చానే? ఏమి ఉంది రాణి, చిన్న కానుక, నన్ను కరుణించి స్వీకరించండి. ఏమిటది? ఇది కూడా లేదా? ఎంత మాయితం. ఇది ఒక పువ్వు, ముద్దబంతి పువ్వు. రాణి, మీరు మూగవలసిన సినిమా చూశారా? ఆ సినిమా చూసిన మరునాడే నాటాను ఒక బంతి మొక్క. ఇన్నాళ్లకు తొలి పువ్వు పూసింది. ఎంత చక్క! చంద్రుడికి ఒక నూరు పోగన్నట్టు ఈ పేదవాడు తన హృదయమైన ఈ పుష్పాన్ని మీకు సమర్పిస్తున్నాడు. స్వీకరించండి. ఆశ్చర్యంగా ఉందే. నాకు ముద్దబంతి పువ్వులు ఇష్టమని నీకెలా తెలుసు? తెలుసు రాణి, మీరన్నట్లు పూర్వజన్మలో నేను గుంటూరు పరిపాలిస్తున్నప్పుడు గుర్రం మీద గుడివాడపోతూ బెజవాళ్ళు మిమ్మల్ని కలిసి కాకినాడలో ఈ ముద్దబంతి పువ్వు ఇచ్చినట్టు గుర్తు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ఓ చక్రవర్తి, పూర్వజన్మ గుర్తుకొస్తుందా? రాణి పాడకు, నేను భరించలేను. బాధగా ఉందా మహారాణి? నాకు అలాగే ఉంది. కాదు, విపరీతమైన ఆకలిగా ఉన్నది. ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? మహారాణి గారికి ఆకలి, విపరీతమైన ఆకలి. చక్రవర్తి, మహారాణి వారిని ఒట్టుంచి ఆకలిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? మహారాణికి హోటల్లో ఉన్నవన్నీ 1 by 1 వస్తాయి. కావాలంటే కిచెన్ ఇక్కడ తెప్పిస్తాను. మేనేజర్, మహారాణి గారికి ఆకలి. ప్రెసిడెంట్ గారు, మేనేజర్, ఆకలి. ఎవరికయ్యా? నీకా? నాకదయ్యా, మహారాణి గారికి ఆకలి. వినండి, అంత జాగ్రత్తగా వినండి. మేనేజర్, నోట్ చేయి. ఆమ్లెట్స్, పెసరెట్స్, కట్లెట్స్ అన్ని ఫ్రెష్ గా ఉండాలి. వెజిటబుల్స్ ఫ్రెష్. ఒక కోడి, ఒక మేక తలకాయ, 4 కాళ్ళు, దాని గుండెకాయ, తోకు రాసుకో. తోక కూడా అప్పుడు కాచిన నెయ్యి, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఫ్రెష్. ఇంకా రాణిగారి సైన్యం కూడా తిరుగుతుందా? ఫిరంగులు కూడా పట్టుకొస్తున్నారు, నేను ఎత్తినేద్దామని. ఏ మనిషివయ్యా నువ్వు? ఓహో, ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందనా నీ సందేహం? వాళ్ళు మనలాగా ఆవురు మంది తినరయ్యా. ఒక్కొక్క ఐటమ్ నైస్ గా అలా రుచి వదిలిపెట్టేస్తుంటారు. చూడు,
గధవ వంట మాత్రం చెయ్యొద్దు, అన్ని ఫ్రెష్ గా ఉండాలి. ఓకే. మహారాణికి నమస్కారం. పేరు ఏడుకొండ. ఈ హోటల్కి జనరల్ మేనేజర్. 500 రూపీస్ పర్ మంత్. బేరర్స్ తోటే పంపిస్తే బాగుండదని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం. అయిందా ఉపన్యాసం? మహారాణి, ఆలస్యంగా తెచ్చినందుకు గాను ఇతనికి కఠిన శిక్ష విధించండి. అంటే బిల్లులో సగం కట్టి. నోరు మూసుకొని వడ్డించు. మహారాణి ఘమ ఘమ వాసనలతో నోరు ఊరుతున్నది. విందు భోజనము తిందుమా? ఏకో నారాయణ. మరి నాకో మహారాణి. మేనేజర్, ఇందులో చికెన్ ఏది? ఇదిగో ఇదేనా? ఏమిటిది? కోడి. కోడే ఫ్రెష్ గా తెచ్చాను. వెరీ ఫ్రెష్. వెరీ వెరీ. మరి అవి అన్ని ఫ్రెష్ గా తెచ్చాను. ఏంటిది? కౌలూరు వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, ముల్లంగి, పచ్చిమిరపకాయ దాచించే. మరి బియ్యం, బెండకాయలు, మరి టమాటా, బంగాళాదుంపలు అన్ని అన్ని ఫ్రెష్. గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది, అందుకే వేడిగా ఉంది. చక్రవర్తి, ఏమిటి గోల? ఉండండి మహారాణి, వీడిని నేను విచారిస్తాను. రే మేనేజర్, పచ్చివి బతికినవి తెచ్చావేమిరా? వంట చేయొద్దన్నావు కదరా? గధవ వంట చేయొద్దన్నాను కానీ వంటే చేయొద్దన్నానా? రాస్క్, నువ్వు రాణి గారిని అవమానించినందుకు కాను నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్ లోనే పెడతాను రా. రిసెప్షన్ లో పెడతావా? అవును. కోపొస్తే పొయ్యిలో పెడతాను. రేయ్, కోర మీసాలు ఏడుకొండాలంటే కోళ్ళు కొక్కురో కుయాలి రా. కప్ప మొహమా? నాది కప్ప మొహమా? వీడు పెద్ద అవమానముదుడు. పోరా ఉడత మొహమా. రేయ్, నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీకు శిక్ష. ఇది శిక్ష? ఇది శిక్షరా? అవునరా. ఇది నీకు శిక్ష. నీ తాత చెప్పు. రే మేనేజర్, నీకు తలంబరాలు పోస్తాను రా. ఇదిగోరా, నీకు వేస్తాను. ఈ వంకాయతో కొట్టానంటే నీ ముక్కు ములక్కాడ అవుతుందిరా. మరే ఇటుతో కొట్టానంటే నీ తలకాయ తాకాయ అవుతురా. చక్రవర్తి, ఏమిటి యుద్ధం? ఎందుకు ఈ అజ్ఞానం? నా తప్పు ఏమీ లేదమ్మా, చెప్పినట్టు చేశాను. ఫ్రెష్ గా తెమ్మన్నాడు, ఫ్రెష్ గా తెచ్చాను. ఫ్రెష్ గా తెమ్మన్నాను, ఫ్రెష్ గా తెచ్చాట. ఫరా పరమానంద శిష్య. రేయ్, ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా. 500 రూపీస్ పర్ మంత్. 500? రాణి గారి దాసికి 700 రా. చెప్పా మర్యాద ఇస్తున్నాను. పోరా. మర్యాద ఇస్తున్నాను. పోరా. మర్యాద ఇస్తున్నాను అంతే. ఇచ్చాడు మర్యాద రాస్కెల్. ఒకనాడు ఎంతో వైభవానికి ఆలవాలమైన మా సుందర భవంతి శ్రీనిలయం ఈనాడు తనఖాలో ఉంది. ఆ డబ్బు కట్టి విడిపించుకోవాలని నేను, మా అన్నయ్య, మా నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. కానీ ఫలితం చాలా దూరంలో ఉంది. మహారాణి, ఆ డబ్బు తమరు అప్పుగా ఇప్పిస్తే ఆ జన్మాంతం కృతజ్ఞుణ్ణి మీ రుణం తీర్చుకుంటూ మీ సేవ చేస్తూ ఉంటాను. ఎంత డబ్బు కావాలి? తమకు అంత పెద్ద మొత్తం ఏం కాదు, 2 లక్షలు. 2 లక్షలు అంతేగా? ఇస్తా. మహారాణి, మహారాణి, మహారాణి. విజయపురి రాణి ఆగమనం. విదేశాల్లో పర్యటించి విమానంలో ఈ రోజే దిగారు. అయితే ఇక్కడ దిగింది ఎవరు? డూప్లికేట్ రాణి అన్నమాట. డూప్లికేట్ రాణియా? అయితే మా బాకీలు? మీ బాకీలు ఏమిటో? అందరి బాకీలు అంతా తిరుపతి పోతున్నారా? అక్కడ కాళహస్తి కూడా ఉంది, అది కూడా చూడండి రా. పైన మహారాణి గారు విహరిస్తుంటే ఏమిట్రా పొలికాకు? మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? పైగా అంతా నిలబడి ఉన్నారు. సినిమా స్టార్ వచ్చిందా? మహారాణి రా, ఆవిడ మీ మొహాలు కూడా చూడదు. పడ్డాబండి. ఒరే ఆగు. ఒరే నన్ను ఒరే, ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా. ఒరే అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది? నాకు సందేహంగా ఉంది.
ఇది నోరా లేకపోతే లౌడ్ స్పీకరా? కోటు నరిగిపోతుంది, చేతి ఏమ్మా వాళ్ళు నిన్నెక్కడ వదులుతారయ్యా, తావగొట్టడానికే వచ్చారు. అయ్యా, ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి, మమ్మల్ని సాత్యాన్ని పిలుస్తాడు. బయటకు తీసుకెళ్లి బయట పూర్చేయండి. నేను ఇప్పుడే మార్నింగ్ షో జేమ్స్ బాండ్ పిక్చర్ చూసి వచ్చాను. అయ్యగారంటే ఎవరో తెలుసా? విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కార్యదర్శి. పోలీసులకు ఫోన్ చేసి అంటే ఇన్ ఎ మినిట్ మీరంతా కటకటాలు వినుకుంటారు. మేనేజర్, నిన్ను వదిలిపెట్టను అనుకుంటున్నావా? వదిలిపెట్టను రా. రే, కట్టి పెట్టరా నీ కోతలు. పోలీసులు వస్తే మమ్మల్ని కదరా తీసుకెళ్లేది, నిన్ను నీ డూప్లికేట్ రాణిని. చూడరా పేపరు. విజయపురి మహారాణి ఆగమనం. విజయపురి ఇందుగా మీరు మోసపోయారు. మీరంతా గుడ్డి సన్నాసులరా. ఈ న్యూస్ పోయిన సంవత్సరంది. విజయపురి మహారాణి గారి అవ్వశ్రీ శిలోన్లో చుట్టాలుంటే అక్కడికి వెళ్లి తిరిగి ఇండియాకి వచ్చింది. చాలా దబాయించావు. కాశ్మీర్ యాపిల్స్ అని, కొమ్మరి బాలని నా కొట్టంతా ఖాళీ చేశావు. ఆమ్లెట్స్ అని, కట్లెట్స్ అని, ఫ్రై మటన్ అని, ఫ్రై ఫస్ట్ అని తిని నా పంప తీసుకో. తాను గుడ్డలు తీసుకొని నా నెత్తిన చేతులు పెడతావా? వెంటనే మాట కక్కు. నేను కక్కిస్తారా? ఒరే, ఒకవేళ నేను కక్కకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా? నువ్వు డోలు కడతావా? డోలు కట్టి దరివేస్తా. పాడమోహాలరా మీవి. డబ్బు కోసం ఎందుకు రా గడ్డి తింటారు? మనుషులు మారాలి సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులరా. నువ్వు ముందు డబ్బంతా కక్కువ. కక్కు అనే బదులు చెక్కు అని అరవంటరా. చెక్కు అంతే కదా? మీ అందరికి ఒకే చెక్కుగా కావాలా, విడివిడిగా కావాలా? విడివిడిగా కావాలి. ఎవరి దాడికే. దెబ్బలాడేటప్పటికి గుంపుగా వచ్చారు, డబ్బనేటప్పటికి విడివిడిగా. సరే, వేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను. ఇలా కూర్చొని ఉండండి. నవ్వుతూ కూర్చోండి రా. నువ్వు చెక్కట్రా, తర్వాత నవ్వుతావు. రాణి 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 ఎక్కడికి 2 లక్షలు ఇస్తున్నా ధీమాతో తొందరపడి డ్రెస్ కూడా కుట్టించుకున్నాను. చెప్పకుండా చెక్కలేదు కదా. రాణి 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 తమరు ఇక్కడున్నారా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగించిన క్షమించాలి. నా ముందున్నది చక్రవర్తియేనా? సందేహమా? సాక్షాత్ చక్రవర్తి. మన్నించాలి, ఇది నేను పెంచిన మొక్క యొక్క 3వ పుష్పరాజం. తమరు తప్పక స్వీకరించాలి రాణి. చాలా సంతోషం. కృతజ్ఞుని. ఎవరు వాళ్ళు? ఏమిటా గొడవ? అదే ఏమి లేదు, పనివారు సమ్మె చేస్తున్నారు. స్ట్రైక్. పని వాళ్ళ పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకోవడం దురాశ. మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వాళ్లకు ఎందుకీ దురాశ? ఏకో నారాయణ. మీ సుభాషితాలు వింటుంటే నన్ను నేనే కాదు, వచ్చిన పనే మర్చిపోతున్నాను. బంతిపూ ఇచ్చావుగా, ఇక మర్చిపోయిందేమిటి? అబ్బే ఏమీ లేదు. ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా? నేను భరించలేదు. పర్వాలేదు, చెప్పు చక్రవర్తి. ఆజ్ఞ. మీరు నిజంగా విజయపురి రాణియేనా? మా ఇంటి పేరు విజయపురి, నా పేరు రాణి. విజయపురి సంస్థానానికి మీరు రాణి కదా? కాదు, పేరుకు మాత్రమే రాణి. అన్యాయం, అక్రమం. అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే పల్టీ కొట్టాను. నా పువ్వు నాకు ఇచ్చేయి. మహారాణివని పెసరెట్లు, ఆమ్లెట్లు, చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపాయినాయి. అవి ఇచ్చేటప్పుడు, పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా? అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ లోకంలో బ్రతకలే. ఏకో నారాయణ. ఏకో నారాయణ అంటూ నా పీకల మీదకి తెచ్చావు కదే. ఇప్పుడు అప్పుల వాళ్ళ కంట పడ్డానంటే నన్ను ఏకేస్తాను దూదిలాగా. చక్రవర్తి, ఇప్పుడు ఏమిటి మార్గము? మహారాణి,
సొరంగ మార్గం నుంచి తప్పించుకుపోవడానికి ఇదేం కోట కాదు. శత్రు సైన్యం ఆల్రెడీ వచ్చి ఉంది, పారిపోవడమే. పారిపోవడమా? పెద్ద రాణి బయలుదేరిందండి. ఝాన్సీ రాణి, నువ్వు ఇక్కడ నుండి శత్రువులతో పోట్లాడుతూ ఉండు, నేను బయలుదేరుతున్నాను. చక్రవర్తి, నన్ను ఈ ఆపదలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే నేను ఈ కత్తితో పడుతుకుని నేను ఉన్న బాకీ కేసులు చాలు తల్లి. ఈ కూనీ కేసు కూడా నా నెత్తి మీద పడితే ఏకో నారాయణే. పదమ్మా. ఏమిటా ఇంకా రాలేదు? వస్తానయ్యా. ఒక చెక్ ఏంటి, ఎన్ని చెట్లు రాయాలి? నువ్వు చెప్తే ఇచ్చాం. ఎవరు చెప్తే ఇచ్చావు. నీకొస్తే నాకు వస్తుంది, నాకు వస్తే నీకు వస్తుంది. నీ సంగతి ఎవరికి కావాలయ్యా? ముందు మా డబ్బు మాకు కక్కించు. మేనేజర్, ये क्या गलत है? ये होटल है या चापल बाजार? ఏం చేయం బాబు, దౌర్భాగ్యుడు వచ్చి మా అందరికి పెట్టేశాడు కలహాలు. चुप रहा। क्या तुम बात करता है?